ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. 10 ఏళ్ల పాలనలో నీళ్లు తెచ్చిన ఘనత మా ప్రభుత్వానిదేనని, రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాదే అని టీఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వరస కృష్ణహరి అన్నారు. కేసీఆర్ హయాంలో ఒక గుంట కూడా ఎండిపోలేదని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్ గుర్తు చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రైతాంగంతో పాటు కార్మికులు, కర్షకులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ మారి 4 నెలలు కాకముందే ప్రజలు, రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అనేక అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి ఒక గుంట కూడా ఎండిపోలేదని అన్నారు. గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక, అందే సుభాష్, మీసం రాజం, ఎంపీటీసీ నాగరాణి, పరశురాములు, నరసింహులు, అనసూయ, ఇడ్ల లక్ష్మణ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు, కార్మికులు, కర్షకులు కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. నాయకులు కల్లబోలి మాటలు చెప్పి, గొప్పగా చెప్పి, ఎన్నో వాగ్దానాలు చేసి మన రాష్ట్రాన్ని పరిపాలించే ఒక దురుద్దేశంతో అందరికీ ఎన్నో బూటక మాటలు చెప్పి ప్రభుత్వ హయాంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మనము చేస్తున్న పనులకు, మనం చేసిన పనులకు వాళ్ళు కాకపోతే నిదర్శనం కూడా లేకుండా అన్ని ఏదేదో, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో గెలిస్తేనే మేము హామీలు ఇచ్చినాము వెంటనే అనుకుంటూ మనం మాటలు దాటేస్తూ రైతాంగానికి రైతు బందే కావచ్చు, విషయం నీళ్ళే కావచ్చు. మన ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలించిన మహారాజైన మన కేసీఆర్ గారు ఒక రోజు కూడా ఒక గుంటెడు భూమి ఎండిపోలేదు. అకాల వర్షాలు అంటే భగవంతుడు చేసిన దానికి ఎవరు ఏం చేయలేని పరిస్థితులు అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు చూసినట్లయితే కొన్ని వేల ఎకరాలు ఎండు భూములు ఇప్పుడు చూసిన మనం ఈ రోజు ముస్తాబాద్ కానీ, గంభీరావుపేట కానీ, వీర్నపల్లి కానీ, ఎందుకంటే అకాల వర్షాల వల్ల అంత నష్టపోయి కూడా ఆ వర్షాలకు నష్టపోయిన వారికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ రోజు ఇంకా కూడా రైతు బంధు పడలేదు. రైతు బంధు మా గవర్నమెంట్ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో వారం రోజుల్లో కేసీఆర్ గారు మాట ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాలో టంగు మనాన్ని పడే పరిస్థితులు. ఇప్పుడు ఎకరం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా 4 ఎకరాల వరకు కూడా ఇయ్యేది ప్రభుత్వం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప మాటలు చెప్పి అంటే ఎన్నో పథకాలు ఇస్తామని 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 నుంచి 420 గ్యారంటీలు కూడా చేస్తామని చెప్పారు. ఏం చేసినా కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా రైతాంగం కన్నులు తెరిచింది. ఖబర్దార్, ఎందుకంటే ప్రభుత్వంలో మాటలు చెప్పిన ప్రభుత్వం మీది, మేము చేతలు చేసే ప్రభుత్వం మాది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గౌరవ కేటీఆర్ గారు గొప్పగా అసలు రాజన్న సిరిసిల్లను ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వాలలో సిరిసిల్లకు పోతే చాలా ఘోరంగా ఉండేది. అసలు వాస్తవానికి ఎలాంటి కూడా అది పనికిరాని మన సిరిసిల్లగా మారిన సిరిసిల్లను ఒక అద్భుతంగా తయారు చేసిన నాయకుడు ఎవరు అంటే మన కేటీఆర్ గారు. ఇలా రైతు బంధు గౌరవ ముఖ్యమంత్రి స్వయాన రైతు కుటుంబం నుంచి వచ్చిండు కేసీఆర్ గారు కాబట్టి, రైతు పడే కష్టాలు స్వయంగా చూసిండు కాబట్టి రైతు బంధు రూపంలో వర్షాలు తొలగరి జల్లులు వడుతోటే రైతు దిక్కుతోచిన పరిస్థితిలో ఆనాడు పుస్తలు అమ్ముకొని, ఆనాడు పెట్టుబడిదారుల దగ్గరికి పోయి డబ్బులు తెచ్చి అప్పులు చేసినటువంటి సందర్భం వారు కళ్ళారా చూసిండ్రు కాబట్టి రైతు బంధు రూపంలో రైతులకు విత్తనాల కోసము, రైతులకు ఎరువుల కోసము రైతు బంధు తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అట్లాంటి రైతు బంధు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో ఎకరాన 15,000 రూపాయలు ఇస్తామని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఇప్పటి వరకు 10,000 కూడా దిక్కులేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా రైతాంగం అంతా కూడా అవసరాల కోసం, ఆనాడు విత్తనాల కోసం, ఎరువుల కోసం వచ్చేటువంటి డబ్బులు ఇప్పటి వరకు వరలు కోతకొచ్చిన ఇప్పటి వరకు కూడా రైతు బంధు పడినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి రైతాంగం అంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. కేసీఆర్ గారు రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతుకు పంట పెట్టుబడి ఇచ్చి, రైతులకు నీళ్లు తెచ్చి, మండు టెండలో అప్పర్ మానేరు మత్తడు దుంకించినటువంటి చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీది కాదా, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇలా సిరిసిల్ల నుండి అప్పర్ మానేరు వరకు
11 చెక్ డ్యాంలు కలకలాడుతూ మత్తడి దించినటువంటి చరిత్ర ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కాదా అని రైతాంగం అంతా చూడలేని సందర్భంగా మేము కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా రైతుకు పెట్టుబడిచ్చి నీళ్ళిచ్చి రైతు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి రైతు ఖాతాలో డబ్బులు వేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము ఇలా గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి ప్రజలారా, రైతులకు ఇచ్చిన హామీలు ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, కూలీలకు ఇచ్చినటువంటి హామీలు ఇలా ఏమైనా ఇలా కాంగ్రెస్ మాటలు నీటి మూటలైనాయి, నీళ్ల మూటలైనాయి. ఇలా డబ్బు మూటలతోటి ఇలా ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి డబ్బు మూటలతోటి ఇలా 4 నెలల సందర్భంలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళో ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. దయచేసి ప్రజలారా, కార్మికులారా, కర్షకులారా, ఇలా మీరందరూ కూడా ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏదో గమనించాలని మిమ్మల్ని అందరినీ కూడా పదే మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఫోన్ ట్యాంపరింగ్ వల్లే సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ నాయకులు ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, రాష్ట్ర నాయకుడు వైద్య శివప్రసాద్ సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాంపరింగ్ సంచలనం రేపుతోందని, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి ఓటమికి ఫోన్ ట్యాంపరింగే కారణమని, నిన్నటి రోజు మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో అర్థం కావటం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై పోలీసులు విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేలుస్తారని తోట ఆగయ్య ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో అర్థం కావటం లేదని అన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలపడంతో కేకే మహేందర్ రెడ్డి ఫోన్ ను ట్యాంపరింగ్ చేసి ఓటమికి కారకుడు అయ్యాడని, త్వరలోనే ఈ నిజాలని కూడా బయటపడతాయని వారు గుర్తు చేశారు. కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కుని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని అన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ నాయకులు కబ్జాలకు పాల్పడ్డ భూములన్నీ బయటకు తీస్తామని, వారి అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యానప్రసాద్, నాయకులు వంగ మల్లేష్, పట్టణ ఉపాధ్యక్షులు రఫీక్, గొల్లపల్లి పరశురాం, జిల్లా ఉపాధ్యక్షులు అఫ్వాన్ పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే లేడు, అతని హోదా ఏంటిది అనుకుంటూ మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఆయన చేయవలసిన అవసరం లేదు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ సమస్యనే ముందుగా కనిపిస్తూ ఉంది. రోజు పేపర్లో వస్తూ ఉన్నది. అది మీకు కనిపించడం లేనట్టుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నేరపూరితమైనటువంటి చర్య అని భావించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఘనత మీకు దక్కింది. అలాంటిది ఇక్కడ ఏదైతే మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ గారు ఉన్నారో, ఇక్కడ అతనికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి గారి గురించి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఉంటుందని భావించి అతనికి అలా అనిపించిన పరిస్థితుల్లో దాని గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన దాని గురించి మీరు అంతా దగ్గర పడవలసిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా అని నిర్ధారణ కాకముందే ఫోన్ ట్యాపింగ్ చేసిన అతని స్థాయి ఏంది అని మాట్లాడుతారు. ఎవరి స్థాయి గురించి ఎవరు మాట్లాడలేదు. సిరిసిల్లాకి ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తి అంటే ఆనలూరి కలిసిపోతుడు అని అంటారు. అధికారంలో ఉండి మంత్రివర్యులు కూడా ఆనలూరినే కలిసిపోయి గతంలో మిగతా ఎవరిని దగ్గర రానియకుండా పరిపాలించినటువంటిది సిరిసిల్ల ప్రజలందరికీ తెలుసు. మొన్న బోనాల చెరువు తెగినప్పుడు నీటి ప్రవాహము శ్రీనగర్ కాలనీ మునిగిపోయినప్పుడు కాలనీ మునుగుతుండగా వచ్చి చూడలేదు. దాన్ని మహేందర్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించి దాని నివేదికను కూడా సమర్పించినటువంటిది వారికి తెలియదు అనుకుంటాను. బహుశా మీరు దాని గురించి మళ్ళీ నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు. నోటీసులు ఇచ్చినాక మీకు అంత భయం ఎందుకు? నోటీసు ఇచ్చినాక కోర్టు తెలుస్తుంది. ఇటు ట్యాపింగ్ మీద ఇచ్చినటువంటి ఫిర్యాదు అది కూడా బయటపడుతుంది త్వరలోనే తెలియజేస్తాము. కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది? టోటల్గా గారు మీరు మాట్లాడుతుండ్రు, ఇది పద్ధతి కాదు. ఎందుకంటే బలహీన వర్గాలను ఇక్కడున్న వస్త్ర పరిశ్రమ వాళ్ళను ఆదుకున్నా అని చెప్పినావు. ఎక్కడ ఆదుకున్నావు మీకే కనబడుతుంది, కానీ మాకైతే ఎక్కడ కనబడతలేదు. అడుగు బలహీన వర్గాలను ఆదుకున్నా అని చెప్పినావు. ఎస్సీ ఎస్టీల భూములన్నీ గుంజుకున్నావు. ఇదేమైనా పద్ధతేనా నీకు?
సిరిసిల్లాలో మరి ఎన్నో 178 దాదాపు 200 ఎకరాల భూమి గుంజుకున్నావు, ఇప్పటి వరకు దానికి పైసలు చెల్లించలేదు. నువ్వు ఇక్కడ సిరిసిల్ల కట్ట చేసినటువంటి కార్యక్రమం ఏముంది? కాబట్టి దయచేసి ఇంకోసారి కూడా మా కేకే మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేయొద్దు. ఒకవేళ మా ఆరోపణలకు తప్పైతే శిక్ష మేము అనుభవిస్తాం. నీకేమొచ్చింది? నువ్వు చేయలేదు అని అంటున్నావు కదా. దేశం మీద, రాష్ట్రంలో దేశం మీద ఫోన్ ట్యాపింగ్ గురించి పేపర్లలో మాట్లాడుకున్నటువంటి వస్తున్నటువంటి వార్తలు నిజం కాదా? మీరు మూసీ నదిలో పల్గొట్టేసినటువంటి ఏవైతే శకటాలు ఉన్నాయో అవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి మిషన్ అవన్నీ కూడా మీరు అలా వేసినవి మీకు తెలుస్తలేదా? కాబట్టి దయచేసి మిస్టర్ ఆగయ్య గారు మీరు కూడా తెలుసుకొని మాట్లాడాలి. బడుగు బలహీన వర్గాలకు మీరు పనిచేసారు, అందరు కూడా నిర్ణయాలు చెప్తుండ్రు. బడుగు బలహీన వర్గాల దగ్గర గుంజుకొని నువ్వు ఎవరెవరికి ఇచ్చినావు నీకు తెలియదా కేటీఆర్? దయచేసి ఇంకోసారి కూడా మీరు కూడా బీసే ఎవరు తోటాగయ్య గారు, మీరు కూడా తోటాగయ్య గారు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు. ఎవరైతే తప్పు చేస్తే తప్ప మన గవర్నమెంట్ మన పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది. ఇప్పుడు మేము ఇచ్చినంత మాత్రాన మేము చెప్పగానే కేటీఆర్ తీసుకుపోయి లోపడేస్తారా? కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడు అలా కాంగ్రెస్లో పోలీస్ స్టేషన్ వేసినట్టు అనుకున్నారా? అట్లా కాదు. కాబట్టి మీరు ఇంకోసారి కూడా ఇట్లా మాట్లాడద్దు. ఆగయ్య గారు మీరు తెలుసుకొని మాట్లాడండి. ఒకవేళ మేము తప్పు చేస్తే మేము శిక్ష అనుభవిస్తాం, మీరు తప్పు చేస్తే మీరు మా పార్టీలో ఉన్నటువంటి అందరూ తేట తెల్లమైనటువంటి వ్యక్తులు న్యాయవస్తులు అని చెప్తుండ్రు. ఇప్పుడు దొంగలందరూ వేసేటోళ్ళు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల. ఇప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేసేటోళ్ళు ఎవరు? ఈ భూములను ఈ ఎక్కడెక్కడ కబ్జాలు చేసిండ్రో వాళ్ళని వేసుకుపోయేటోళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల. ఒక కాంగ్రెస్ వాడు ఉన్నాడా? సిరిసిల్లలో కేటీఆర్ గెలవడం అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గెలిచిందని చెప్పి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాళ్ళు గెలవడం జరిగింది. దీనికి ఇది పూర్తి డబ్బుల వ్యవహారం కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు వాళ్ళ వాహనంలోనే తెలంగాణ మొత్తం నిలబడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి క్యాండిడేట్లకు డబ్బులు ఇచ్చినట్టు వారి అధికారులే ఒప్పుకున్నట్టు మనం రిమాండ్ షీట్లో కానీ పత్రికల్లో కానీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మధ్యలో ఒకసారి కేటీఆర్ ఓడిపోతుందని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రావడం, దాని తదనంతరం పోలీస్ అధికారులు చెప్పడం, మా వాహనాల లోపలనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఒక అధికారి చెప్పిండు మాకున్న వాహనాల ద్వారానే మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా డబ్బులు సప్లై చేసినామని. 100% ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక మనిషి ప్రాథమిక హక్కు. దీన్ని లాక్కునే అధికారం ఎవరికీ లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఏదో చిన్న వ్యవహారం, ఇదేదో ఒక ఇద్దరు ఫోన్ మాట్లాడితే ట్యాపింగ్ చేసిండ్రు, లేకుంటే ఇది జరిగింది అది జరిగింది అని అంటే వారికి తెలియదా? వారు చదువుకోలేదా? ఇది ఫండమెంటల్ రైట్. దీన్ని లాక్కునే హక్కు ఉంది. మన పర్మిషన్ లేని మన ఫోన్ ట్యాపింగ్ ఎట్లా అవుతుంది? కాబట్టి దీని మీద కేటీఆర్ ఏదో పరువు నష్టం దావా చేస్తున్నా, నేను దీని మీద చాలా ఇది అన్యాయం. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు పరువు పోతలేదా? అది పరువు నష్టం దావా కాదా? నీకే పరువు ఉందా? మాది పరువు కాదా? నీకేదో పెద్ద నష్టం జరిగినట్టు పరువు. అసలు మీకు పరువు ఉంటే కదా నష్టం జరగడానికి. ప్రతి స్కీమ్లో ఒక స్కామ్ అయినా ఇలా రాను ఇంకా ఎన్ని బయటపడతాయో చూడండి. ఇలా మీ పోలీస్ అధికారులు అన్ని విషయాల లోపల కూడా మా ఈ ప్రభాకర్ రావు గారు చెప్పినట్టే నడుచుకున్నాం అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఇంకెన్ని విషయాలు బయటపడతాయో. పోలీస్ అధికారులు ఎంక్వైరీలో తేలుతారు. దీన్ని మనం విమర్శించుకోవడం ఎందుకు? ఇలా ఆయనే అమెరికా నుండి వచ్చిన తర్వాత ఇంకా దీనికి ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళే నిజ నిర్ధారణ చేస్తారు. దీనికి ఒక ఎంక్వైరీ కమిషన్ ఉంది, దీనికి ఒక విభాగం ఉంది, వాళ్ళు చూసుకుంటారు తప్ప అనవసరమైన లేనిపోయిన ఆరోపణలు ఆ చక్రపాణి వచ్చిరాని భాషల చక్రపాణి దాని పక్కకు ఉన్నటువంటి ఈ ఆగయ్య, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా మా దాంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళు కూడా ఎక్కడెక్కడికో మాట్లాడుకుంటూ మా పార్టీలోకి రావడానికి. ఇంకొకటి అంటాడు రూరల్లో మాట్లాడకుండా మీ దాని నాయకత్వ లోపం ఉన్నది, మా నాయకుల కోసం కాదు. అసలు ఒక విషయం ఆలోచించుకోండి. మీరు ఇల్లు తిరుగుతున్నారు, దయచేసి మీరు కాంగ్రెస్లోకి వెళ్ళకండి అని మీరు ఇల్లు తిరుగుతుండ్రు. దీన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. మాకు నాయకత్వ లోపం కాదు, మాకు 100% పటిష్టమైన నాయకత్వం ఉంది. మా దాంట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చెప్పి సందర్భంగా గట్టిగా మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మీరు
గవర్నమెంట్ ల్యాండ్స్ అక్రమంగా లాక్కున్న ల్యాండ్లలో మీరు అనేకమైనటువంటి కేసులు మీ మీద అవుతున్నాయి. ఇసుక మాఫియా, భూమి మాఫియా, ఇవన్నీ రకాల ఇష్యూస్లలో టీఆర్ఎస్ పార్టీలో కుంభకోణాలు ఒక్కొక్కరు ఎంత ఆర్థికంగా ఎదిగినరో అది ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వ పెద్దలు చేసిన పాపాలకే ఈనాడు తెలంగాణలో కరువు ఏర్పడిందని, ఈ కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణమని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ గతంలో మీ ప్రభుత్వం చేసిన పాపం కాళేశ్వరం కట్టడమే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం హయాంలోనే బ్యారేజీలు పగిలిపోయాయని, పిల్లర్లు కుంగిపోయాయని, నీరును కిందికి విడుదల చేసి ఈనాటి కరువుకు బాధ్యులయ్యారని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కరువుకు కారణమని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం శీతాకాలంలో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి వానలు లేవు. ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎండలు ముదిరి గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గినవని, అయినా కూడా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా త్రాగునీటి కోసం మరియు పంటల కోసం నీటిని విడుదల చేస్తుందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో వడగళ్ల వానకు ఎండిపోయిన పంటలకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం గులాబీ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కురిసిన వడగళ్ల వానకు తడిసిన వడ్లు, రాలిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి అనే ఆలోచనతో వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో అధికారులను పంపించి వివరాలు సేకరించారని వెల్లడించారు. నష్టపోయిన ప్రతి రైతుకు తప్పనిసరిగా ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ప్యాక్స్ డైరెక్టర్ కొండలరెడ్డి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు తలారి నరసింహులు, మండల సోషల్ మీడియా అధ్యక్షులు ఎదునూరి భానుచంద్ర తదితరులు పాల్గొన్నారు. కరువు గురించి కేసీఆర్ బయలుదేరి ఇవాళ రైతులందరూ సంఘటితం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను బజార్లో ఈడ్చి కొడతాం, ఉరికిచ్చి కొడతామని అసందర్భ ప్రలాపాలు బాగుతున్నాడు. కాబట్టి మేము నిజంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ 9వ తారీఖున. డిసెంబర్ 9వ తారీఖు వరకు వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత ఇవాళ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక అక్కడ అంతకుముందే ప్రాజెక్టులలో నీళ్లన్నీ ఖాళీ చేసి ఇవాళ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయకుండా చేసినటువంటి ఘనత మీదే. ఈరోజు ఉన్నటువంటి నీటిని వినియోగం చేసి పంటలు పండించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దాని గురించి మీరు అవాకులు చవాకులు పేలుతూ ఇవాళ ముగ్గురు బయలుదేరినారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మీ పిచ్చి ప్రలాపాలకు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిందనే సంతోషం, కానీ తెలంగాణ వచ్చినాక 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు ఏం చేస్తున్నారు? తెలంగాణను ఒక 15 ఏళ్ల డెవలప్మెంట్ వెనుక వేయడం జరిగింది. ఇవాళ నిజంగా మీకు శాపం కలిగింది. ఈ శాపంతో మీ యొక్క పార్టీ పూర్తిగా దూర్చిపెట్టకపోతుంది. ఈ రోజు మీరు చేసినటువంటి పాపానికి ఇవాళ రాబోయే తరానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అది మీకు శాపంగా మారి మీరు కొట్టుకపోక తప్పది. ఇటువంటి పిచ్చి ప్రలాపాలు వెళ్ళినట్టయితే మేము కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కొరకు పోరాడుతున్నాం. ప్రజలకు సేవ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చింది. ఇవాళ బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇవాళ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పడింది. ఇది ప్రజాపాలనగా కొనసాగుతుంది. మేమందరం ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు సేవ చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది కృత్రిమ కరువు సృష్టించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో బదనాం చేయడానికి కొరకే మీరు ఇవాళ కృత్రిమ కరువును సృష్టించారు. కాబట్టి అదంతా మీ అవాకులు చవాకులు చెల్లాయని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులతో పాటుగా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో పాటుగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీపై మరి ఈ కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పడం విడ్డూరంగా ఉంది, సిగ్గుచేటు. మరి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడ్డది, డిసెంబర్లో ఏర్పడ్డది. మరి వానకాలంలో కాలం అవుతుంది. మీ పాపాల వల్లనే వర్షాకాలంలో వర్షం పడక
మరి ఈ రోజున కరువు ఏర్పడేటువంటి సమస్య మీ మీద వేసుకోక కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ల వాన కానీ నష్టపోయిన రైతాంగానికి ముఖ్యమంత్రి గారు వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి మరి నష్టపోయినటువంటి రైతాంగం యొక్క నివేదిక తయారు చేసి మరి ప్రభుత్వానికి అందించండి. రైతాంగానికి మేమున్నాము, ప్రతి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం అందిస్తామని భరోసా కల్పించారు. మరి ఆ కార్యక్రమాన్ని రైతులకు తీర్చే విధంగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఈ దశలో మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులే 9 సంవత్సరాల్లో ఏనాడు కూడా అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ల వాన కానీ ₹1 బిల్ల ఇచ్చిన పాపన పోలేదు గత ప్రభుత్వం అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కరెంటు పోతుందని ఇవాళ 1 నిమిషం కూడా కరెంటు పోకుండా రైతాంగానికి ఏ విధంగా అయితే అవసరమో కావలసినంత విద్యుత్తును సరఫరా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా సమస్యలన్నింటికి కూడా మీరే కారణం. ఎందుకంటే గత పాలనలో దోచుక తిని మీరు ప్రజలకు పెట్టేటువంటి డబ్బును పూర్తిగా దోచుకొచ్చి ప్రజలను సమస్యలోకి నెట్టినటువంటి ప్రభుత్వం మీదని చెప్తున్నాం. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇలా 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది అని చెప్తున్నాం. ఇలా ఈ ప్రాంతంలో మరి రైతాంగానికి నీటి సమస్య రాకుండా మరి 12th ప్యాకేజ్ కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి 12వ ప్యాకేజ్ ద్వారా మరి ముస్తాబాద్, మద్దికుంట, మొయిన్కుంట, నామాపూర్, చీకోడు సంబంధించినటువంటి చెరువులను పూర్తిగా నింపి మరి తాగునీరే కానీ మరి సాగునీరు అందించినటువంటి ఘనత ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారని చెప్పుతున్నాం. మీకు కళ్ళు కనిపించకపోతే మేము దానికి ఏం చేయలేం. తొలిదశ తెలంగాణ దొడ్డి కొమరయ్య 97వ వర్ధంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ రోజు దొడ్డు కొమరయ్య వర్ధంతి వేడుకలను యాదవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ యాదవ సంఘం అధ్యక్షులు మెండే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ పులికేక గొల్లకుర్మ యాదవ్ ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య ఆశయాలను కుల బాంధవులు అందరూ పాటించాలన్నారు. తెలంగాణ ప్రజల సామాజిక న్యాయం, హక్కుల పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎగరేసి తెలంగాణ ప్రజల హక్కుల కోసం నైజాం ప్రభువులతో విరోచితంగా పోరాటం చేసిన యోధుడు కొమరయ్య అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మెండే శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు మందాటి దేవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షులు సిద్దిం బాలు యాదవ్, పాతపల్లి రాములు యాదవ్, మండల ముఖ్య సలహాదారులు బొల్లు భూమయ్య యాదవ్, మండల క్యాషియర్ పెన్షన్ల దేవయ్య యాదవ్, మందాటి రాము, అదేవిధంగా కృష్ణ, గుంటి పరశురాములు, కుర్మ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు మందాటి సతీష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గొల్లకుర్మ యాదవ ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మన గొల్లకుర్మలు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ యాదవ సోదరులు అందరూ కలిసి దొడ్డి కొమరయ్య జయంతి 1927 ఏప్రిల్ 3వ తారీఖున వరంగల్ జిల్లాలో ఆయన గొల్ల కాపర్ల కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం గురించి సామాజిక న్యాయం జరగాలని, అందరికీ హక్కులు ఉండాలని, భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవాన్ని ఆకాశం ఎత్తు ఎగవేసి నైజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆయన మన రైతాంగానికి విముక్తి కలిగించిన గొప్ప మహనీయుడు. తెలంగాణ పొలికేక దొడ్డి కొమరయ్య యాదవ్కు జయంతి వేడుకలు జరుపుకోవడం మా గొల్లకుర్మ యావత్తు కుటుంబ సభ్యులందరి ద్వారా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దొడ్డి కొమరయ్య ప్రపంచంలోనే రైతాంగ పోరాటానికి ఎదురొడ్డి వారి యొక్క హక్కులను కాపాడే విధంగా ఈ తెలంగాణ ప్రజలందరికీ విముక్తి కలిగించి తెలంగాణ రైతులందరికీ ఈరోజు స్వేచ్ఛా వాయువులను ఇవ్వడం మాకు మా యాదవ బిడ్డగా మేము చాలా గర్వపడుతున్నాం. మా యాదవ బిడ్డలందరూ కలిసి జయంతి వేడుకలను జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది.
వాళ్ళ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ రైతులకు వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. వారి స్ఫూర్తితో మనం తెలంగాణను కూడా సాధించుకున్నాం అని చెప్పుకోవడానికి మా యాదవ బిడ్డగా మేమందరం చాలా గర్వపడుతున్నాం అని మేము తెలియజేసుకుంటూ, మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ మందాటి దేవేందర్ యాదవ్ గారు, మండల ఉపాధ్యక్షులు సిద్ధుల బాలు యాదవ్ గారు, పాతపల్లి రాములు యాదవ్ గారు, మా మండల క్యాషియర్ పెంజల్ల దేవయ్య యాదవ్ గారు, పరశురాములు యాదవ్ గారు, మండల ముఖ్య సలహాదారులు బొల్లు బొమ్మయ్య యాదవ్ గారు, మందాటి సతీష్ యాదవ్ గారు, అలాగే మా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ నాగరాజు యాదవ్ గారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమల్లో భాగంగా రైతు పండించిన వారికి క్వింటాల్కు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, పార్లమెంటు కన్వీనర్ ఆడపు రవీందర్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు అరగోస పడ్డారని, ఏ ఒక్కసారి కూడా పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయటం లేదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 90 ఎకరాలు అకాల వర్షాలకు పంట నష్టం జరిగిందని, వాటన్నింటిని లెక్కించి ఎకరాకు 20,000 రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నా 2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు. అధికారం రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వారికి క్వింటాల్కు 2,200తో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లించే వరకు బీజేపీ పార్టీ పోరాడుతుందని తెలిపారు. అలాగే రైతు బంధు అమలు చేయాలని, ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ గూడూరి భాస్కర్, పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, గంటా అశోక్, మోరా శ్రీహరి, కోడం శ్రీనివాస్, చొప్పదండి శ్రీనివాస్, అంకారపు రాజు, తౌటు రాజలింగం, సందవేని రాజు, ఆసాని రామలింగారెడ్డి తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల లోపలనే రైతులకు 2 లక్షల ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. మరి దాన్ని ఎందుకు చేయలేకపోతుండ్రు అని అడుగుతున్నాం. గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రతి సందర్భంలో మీరిచ్చిన హామీలను ఎన్నికల నియమావళి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. మీరేదైతే ఏదో మాట ఇచ్చినారో దాని ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకున్న పాపన ఓలే. అధికారం రాకముందుకు ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా వ్యవహరిస్తున్న తీరును రైతులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అక్కడ ఇక్కడ వరి కాంటలు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో అదే రకంగా ఈరోజు వరి యొక్క మద్దతు ధర 2200 కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను మీ హామీ ప్రతి క్వింటాల్కు 500 బోనస్ కట్టి మేము చెల్లిస్తామని చెప్పిండ్రు. రేపటి నుండి ప్రతి ఒక్క కాంటాల దగ్గర, వ్యవసాయ రైతుల యొక్క వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. మీరు 500 బోనస్తో సహా దీన్ని చెల్లిస్తారా లేదా అన్న దాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తుంది. రైతులకు ఏ కోశాన అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో, ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో, ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో వాటి మీద నిలబడేదాకా పార్టీని వదిలిపెట్టమని చెప్తున్నాం. అదే రకంగా రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఒక్కొక్క రైతుకు. దాన్ని కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది దాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదు. ఏదైనా ఉంటే ఎన్నికల నియమాలు అంటున్నారు, ఎన్నికల కోడ్ ఉన్నది అంటున్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఎందుకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని అడుగుతున్నాం. మొన్నటికి మొన్న పరిశీలన తర్వాత ఎకరాకు 10,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిందని చెప్తున్నారు నష్టపోయిన రైతులకు. మరి ఇంతవరకు ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా ఎకరాకు 10,000 రూపాయలు పడలేదు. మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంతమందిని లిస్టు ప్రిపేర్ చేసిర్రు, ఎప్పుడు వారిని ప్రభుత్వానికి అందిస్తున్నారు, ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు చెల్లిస్తుందన్న విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్టయితే రైతులను పట్టించుకునే నాదుడు లేడు. అధికారం వచ్చేదాకా రైతు ప్రభుత్వాలు రైతులను మేము ఆదుకుంటామని చెప్పుకునే వాళ్ళంతా రైతులకు మోసం చేసే పరిస్థితిలో ఉన్నది. మరి దీన్ని రైతులు గమనించవలసిందిగా చూస్తున్నాం. ఏదైతే రాక్షస పాలనను అంతమొందించి
హేనం మీద ఉన్నది పొయ్యిలో పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి రైతులు ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తున్నది కనుక వాళ్ళు గమనించాలి. మీకోసం ఏదైతే ప్రణాళికలు చేసినామని చెప్పుకుంటున్నారో వాటిని నిర్వర్తించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కావున భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 2 లక్షల రూపాయలు ఏకకాల రుణమాఫీ చేయాలి. ఏదైతే బోనస్గా 500 రూపాయలు ప్రకటిస్తామన్నారో రేపటి నుండి ఎక్కడైతే వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ ప్రతి క్వింటాల్కు 2200 రూపాయలు ఎంఎస్పీ ధర ఉంది కనుక మద్దతు ధర 2700 రూపాయలు చెల్లించే రైతులను ఆదుకోవాలి. అదే రకంగా ఏదైతే ఫసల్ బీమా యోజన కింద ఇప్పుడు నష్టపోయిన రైతులకు మీరు ఎంక్వైరీ చేసి నష్టాలను గుర్తించి పైసలు ఇచ్చే బదులు ఫసల్ బీమా యోజన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా, ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. 6 గ్యారంటీలు ఏదైతుందో దాని ప్రాతిపదిక మీద ప్రభుత్వాన్ని ఏర్పడేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా రైతుల గురించి ఆలోచించుకున్నప్పుడు మరి ఆ గ్యారెంటీల విషయం తీసుకున్నప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నారు, 15,000 రైతు బంధు ఇస్తా అన్నారు, దాంట్లో కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నారు, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తా అన్నారు. ఈ రకంగా వాళ్ళు వాగ్దానాలు చెప్పి కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా డిమాండ్ ఒకటే, త్వరితగతిన మీ యొక్క ఏదైతే ఈ 100 రోజులలో మీరు ఈ గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారో దాని ప్రకారంగా మీరు మాట మీద నిలబడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ గారు ఈ గమ్రాపేట్ మండల్, ముస్తాబాద్ మండల్ వాళ్ళు కూడా ఈ దెబ్బతిన్నటువంటి పంటలను దాన్ని చూడడానికి రావడం జరిగింది. మేము స్వయంగా పోయిన సంవత్సరము ఈ వీర్నపల్లి మండల్, అదే రకంగా ఎల్లారెడ్డి మండలంలో దెబ్బతిన్నటువంటి అంటే అకాల వర్షాలు అప్పుడు కూడా పడ్డాయి. ఆ రాళ్ళవానకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 10,000 ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు దాన్ని అతిగతి లేదు. వాళ్ళు మాట ఇచ్చినటువంటి ఏదైతే ఉందో వాటిని మర్చిపోయి ఇప్పుడు తగుదనమ్మా అని మళ్ళీ ఈ పంటల మీద పడి ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలన్నటువంటి ఏదైతే మాట ఉందో అది సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి మీరు ప్రశ్నించే హక్కును కోల్పోయారు. ఈ రకంగా ఈ కేంద్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా రైతులను ఇచ్చినటువంటి మాటను వాళ్ళు నమ్ము చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతుందో తప్పకుండా ఈ యొక్క బాధలను అంటే ఇప్పుడు ఈ కల్లాలు స్టార్ట్ అయినాయి, ఆ జోగులు కూడా స్టార్ట్ అయింది, తరుగు లేకుండా ఆ ఎంఎస్పీ 2,200 ప్లస్ వీళ్ళు ఇస్తానటువంటి 500 కలిపి 2,700 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మేము రైతుల పక్షాన పోరాడతాం. అంతేకాకుండా రాబోయే 2-3 రోజులలో మరి సిరిసిల్ల పట్టణం ఏదైతే ఈ మన పవర్ లూమ్ సంబంధించినటువంటి ఈ బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో మరి దాని బకాయిలు 270 కోట్లు ఇప్పటివరకు విడుదల కాలేదని తెలుస్తూ ఉన్నది. మొత్తం ఈ ఇంతకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేటీఆర్ గారు చేసినటువంటి పుణ్యమాని మొత్తం సిరిసిల్ల అంతా దరిద్రంలోకి వెళ్ళిపోయింది. మొత్తం పవర్ లూమ్ పరిశ్రమ అంతా సర్వనాశనం అయిపోయింది. దాదాపు 7,000 లూమ్లని పలగొట్టి స్క్రాప్ కింద అమ్ముకున్నారు. వర్కర్ టు ఓనర్ పథకం పూర్తిగా దిగజారి ఓనర్ టు వర్కర్కి అయిపోయింది. ఆసాములందరూ కూడా పని లేక దీనస్థితిలో వీళ్ళు ఈ రకంగా దిగజారిపోయినారు. ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం అయినా ఆలోచించి త్వరితగతిన కనీసం ఈ సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఏదో రకంగా వాళ్లకు ఒక సాయాన్ని అందించి ఒక రకమైనటువంటి సైజింగ్లు, పవర్లూమ్లు, కాటన్ పరిశ్రమ తాత్కాలికంగానైనా ఉపశమనం ఇచ్చేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి ఈ నడిపితే తప్ప ఈ కార్మికులు బతకలేని పరిస్థితి. ఆ రకంగా ఆలోచించాలి. లేకుంటే మేము కూడా ఆ యొక్క కార్మిక తరఫున కావచ్చు, పరిశ్రమ తరఫున తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిలదీసి అడుగుతుందని మేము తెలియజేస్తాం. ముస్తాబాద్ మండలం ఆవునూరు ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల పిండి వంటలు, వెరైటీ వంటకాలను తయారు చేసుకొచ్చారు. ఆవునూరు ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల పిండి వంటలు, రుచికరమైన వంటకాలను తీసుకొచ్చి ఫెస్టివల్ లో పెట్టారు. ముఖ్య అతిథులు, ఉపాధ్యాయులు వంటకాలను రుచి చూసి విద్యార్థులను అభినందించారు. ఇక విద్యతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని పెంచడం కోసం ఈ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసినట్లుగా ఉపాధ్యాయులు చెప్పారు. ఈ కార్యక్రమంలో మద్దికుంట లక్ష్మణ్, శారదా మేడం, గణేష్, విశ్వనాథ్, సువర్ణ, కవిత, మనోహర్, ప్రభాకర్, పిటి సురేష్, అనురాధ, శేఖర్, సుమాంజలి, రాధ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామంలో ఈ రోజు కనుమనేని చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుంభకోణాల్లో మునిగిపోయి పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఈ రోజు ఏర్పడిందని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ ఇంత నమ్మక ద్రోహం చేసిందని చక్రధర్ రెడ్డి అన్నారు. ఈ రోజు మద్యం కుంభకోణంలో కవిత, అదే విధంగా ల్యాండ్ కుంభకోణంలో కల్వకుంట్ల
కేటీఆర్ వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నారన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ మాకు ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేదు, కావాలని కేసులు కల్పిస్తున్నారని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బాలరాజు, రమేష్, అంజురెడ్డి, హైమద్ రాజ్, శ్రీకాంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఇమాం, కిషన్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి కుంభకోణాలలో మునిగిపోయి పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు మద్యం కుంభకోణంలో కవిత, అదేవిధంగా ల్యాండ్ కుంభకోణంలో కన్నారావు, కల్వకుంట్ల కన్నారావు, ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా భూ కుంభకోణంలో సంతోష్ రావు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కుంభకోణంలో కూరుకుపోయి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమయ్యా అంటే, మా కుంభకోణాలతో సంబంధం లేదు, అవినీతితో సంబంధం లేదు, మరి ఈరోజు మీకు సంబంధం లేకుండానే కవితను ఈడీ ఈరోజు జైల్లో పెట్టిందా, మీకు సంబంధం లేకుండానే ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో మరి పోలీసు అధికారులు మరి విస్తుపోయే నిజాలు చెప్తున్నారా? ఈరోజు భూములు కబ్జా చేసి హరీష్ రావుపై, సంతోష్ రావుపై, కన్నారావుపై ఆరోపణలు వచ్చి ఈరోజు కన్నారావు జైలుకి వెళ్ళాడు. మరి ఈరోజు ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ నిన్న మహేందర్ రెడ్డికి మరి ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా నేను నోటీసులు పంపుతా అని చెప్పారు. ఎందుకు పంపుతారు? వార్ రూమ్ ఏర్పరిచినట్టు పోలీసులే చెప్పారు. మరి ఏర్పడినప్పుడు మాకు అనుమానాలు ఉన్నాయి, మా ఫోన్ కూడా ట్యాప్ చేయబడ్డది, మనం చేసే పార్టీ మేము ఎలక్షన్లప్పుడు చేసే కార్యక్రమాలు మీరు ముందే పసిగట్టి మా ఓటమికి మీరు బాధ్యులని మీరు ఎందుకు అనుకోరు? మా వ్యూహాలన్నీ మీరు తెలుసుకొని వాటి తగ్గట్టు మీరు పనిచేశారని మేము ఎందుకు అనుకోవద్దు? రాష్ట్రంలో ట్యాపింగ్ది దడ పుట్టిస్తుంది. ఈరోజు ప్రజలకందరూ కూడా తెలియని విషయాలు తెలిసింది. ఫోన్ ఇట్లా ట్యాప్ చేస్తారా? భర్త తెలియకుండా భార్య ఫోన్ ట్యాప్ చేస్తారా? ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేస్తారా? ట్యాప్ చేసి వింటారా అనే నిజాలు తెలిసి తెలంగాణ ప్రజలు, ఇలా భారతదేశంలోని ప్రజలు కూడా విస్తుపోతున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా భారతదేశంలో కూడా ఇటు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగిన ఆనవాళ్ళు ఎక్కడా లేవు. ఈరోజు మా నాయకులు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మరి ఈరోజు సిరిసిల్లలో వారం ఏర్పాటు చేసి ట్యాపింగ్ జరిగింది, మావి, మా కార్యకర్తలవి, మా నాయకులవి ఫోన్లు ట్యాప్ చేశారని వారు ఫిర్యాదు ఇస్తే మరి వారికి నోటీసులు పంపుతా అని మీరు అనడం విడ్డూరంగా ఉంది. మీరు ఇదే కాదు, మొన్న ఈడీపై కూడా కేటీఆర్ గారు అదేవిధంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులపై, బాధ్యత గల ఉద్యోగులపై కూడా మీరు ఆ రోజు అదేవిధంగా మాట్లాడారు. అంటే మీరు ఫ్రస్ట్రేషన్లో, మీరు నీతి నిజాయితీ లేకుండా 10 సంవత్సరాలు తెలంగాణ సొమ్మును దోచుకొని మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇలా రాష్ట్రంలో ప్రజలకు ఏవైతే 5 గ్యారంటీలు ఇస్తున్నారో మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందులో 5 అమలు పరిచారు. గ్రామాలలో, మండలాల్లో, రాష్ట్రాలలో కొంతమందే ధనికులయ్యారు, కొంతమందే బాగుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కొల్లగొట్టారు. మీకు తృప్తి లేదు. కానీ ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మీరు చేసిన అవినీతిని ప్రతి ఒక్కటి కూడా తీసి బయటపెట్టి ఎండగడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది కేకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్ గారు విమర్శించిన తీరు, నోటీసులు ఇస్తామనడం సమంజసం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు, అనుమానాలు ఉంటే వ్యక్తపరచవచ్చు, చట్టాన్ని వాడుకోవచ్చు, ఫిర్యాదు చేయవచ్చు. నువ్వు నిర్దోషమైతే ఆ రోజు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, దోష నిర్దోషి అని పోలీసు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు దయచేసి మీరు వెయిట్ చేయాలి తప్పితే కాంగ్రెస్ నాయకులపై ఓర్వలేక మీరు అక్కడెక్కడో నల్గొండ పోయి కేసీఆర్ గారు ఎండింది ఒక్కడా, బోర్లు ఒక దగ్గర ఉంటే ఎండిపోయింది ఒక్క దగ్గర, ఆ వీడియో దీనికి పెట్టి దానికి పెట్టి ప్రజలను మభ్యపెట్టి, అంటే కేసీఆర్ ఉంటేనే నీళ్లు ఉంటాయి, కేసీఆర్ ఉంటేనే పైసలు ఉంటాయి, కేసీఆర్ ఉంటేనే కరెంట్ ఉంటుందనే ఒక విద్వేషం సృష్టించే ఆలోచనలు మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఖచ్చితంగా ప్రజలకు అన్ని సమస్యలు తీరుస్తుంది, ప్రజలను
ఏ చేస్తామని మాట ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము ఒక కార్యక్రమానికి ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండల్ బండ్లింగపల్లి గ్రామానికి గ్రామశాఖ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.